అజాత శత్రువు కింజారపు ప్రభాకర్. పోలీస్ అనే అహంకారం లేని ప్రభాకర్. సర్వీస్లో ఎన్నో మంచి పనులు చేసిన ప్రభాకర్. కేంద్ర రాష్ట్ర మంత్రులు బంధువులే అయినా రాజీ పడకుండా, పేరు వాడకుండా సర్వీస్. కింజారపు వంశానికి, కుటుంబానికే మాణిక్యం. పోలీస్ ఈ పేరు చెప్తే చాలామందికి చాలా రకాల అర్థాలు, జ్ఞాపకాలు వస్తాయి. కొంతమంది వారిని మంచి వాళ్ళంటారు, కొంతమంది చెడ్డవాళ్ళంటారు, కొంతమంది అస్సలు నమ్మొద్దంటారు, కొంతమంది అసలు దగ్గరికి రానివద్దని భయపడి వద్దంటారు, కొంతమంది మాత్రం వారిని తల మీద పెట్టుకుంటారు, కొంతమంది తలెత్తుకు జీవించే వాళ్ళని పొగుడుతూ ఉంటారు. అయితే పోలీస్ అనే పదానికి ఎన్ని అర్థాలున్నా ఒక పోలీస్ అధికారి మాత్రం లైఫ్ లాంగ్ తన సర్వీస్ను చాలా నీట్గా సాగించారు. కెరీర్ మొదటి నుంచి నేటి వరకు నిత్యం హుందాగా కనిపించారు. చాలా నీతివంతంగా, నిజాయితీగా, తన లైఫ్లో ఎప్పుడు కూడా రాచి పడబోడని వ్యక్తిగా మారి ఆయన జీవితకాలం సర్వీస్ను మొత్తం హుందాగా కొనసాగించారు. ఆయన్ని ఆజాత శత్రువు అని ఖచ్చితంగా అనొచ్చు. ఆయన పేరు ప్రభాకర్. ఉదాహరణలో ఉత్తరాంధ్ర పోలీస్ అధికారి ప్రభాకర్. ఆ ప్రభాకర్ పేరు ఎవరి పేరు చెప్పినా సరే టక్కున 6 అడుగుల 3 అంగుళాల పైన ఉన్న భారీ మనిషి గుర్తొస్తారు. 6 అడుగుల ఆజానుబాహుడు. ఎప్పుడు కూడా తన దేహాన్ని చూసి కానీ, తన పోలీస్ దుస్తులను కానీ, తన ప్రత్యేకతలు, ఇతర విషయాలు చూసి కానీ ఎక్కడా కూడా గర్వపడలేదు. సర్వీస్లో చేరిన మొదటి రోజు నుంచి నేటి వరకు ఆయన ఎక్కడ ఎలా పనిచేసినా చిన్న మచ్చపడలేదు. ఒకలాంటి పనికి మాలిన పనుల కోసం ఆయన తలచి ఎప్పుడు రాజీ పడలేదు. ఆయన పేరే కింజారపు ప్రభాకర్. పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం అందరికీ సుపరిచితమే ఆ పేరు. కె ప్రభాకర్ ప్రస్తుతం ఏడీసీపీగా రిటైర్ అయ్యారు. రిటైర్మెంట్కు ఆయన ఒక్కరోజు ముందే పదోన్నతి పొంది ఏడీసీపీగా ఆయన లైఫ్ టైం సర్వీస్ నుంచి రిలీవ్ అయ్యారు. ప్రభాకర్ అంటేనే అజాత శత్రువుగా చాలా మందికి తెలుసు. డిపార్ట్మెంట్లో ఎవరిని కదిపినా ప్రభాకర్ గురించి పల్లెత్తు మాట అనబోరు. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా తప్పు చేయరు. ఓ వ్యక్తిగా, పోలీస్గా తన బాధ్యతల్ని సరిసమానంగా బాధ్యతతో నిర్వహిస్తారు. సుమారు 5 దశాబ్దాల పాటు నిర్వహించారు. వ్యక్తిగా కూడా నిరాడంబరంగా ఉండాలని ఆయన చూసి నేర్చుకోవచ్చుట. అంతే బాగా అందరినీ ఆదుకోవడంలో ప్రభాకర్ది చెప్పుకోదగిన పాత్ర. ఉత్తరాంధ్రలో ఏ పోలీస్ అధికారి అయినా సరే తన విషయంలో కాస్తంత తడబాటు ఉండే అవకాశం ఉంది. కానీ ప్రభాకర్ విషయంలో మాత్రం సర్వీస్లో చేరిన దగ్గర నుంచి నేటి వరకు ఎక్కడ కూడా ఆయన తడబడలేదు. శ్రీకాకుళం మూలన ఉన్న ప్రాంతాలను ఆయన బదిలీ చేసినా, విశాఖపట్నంలోని మేజర్ సెంటర్లో ఆయన పనిచేసినా ఎప్పుడు కూడా ఆయన తొనకలేదు, బెనకలేదు. తన సర్వీస్ కాలంలో రాష్ట్రాలు అధికారులు మారినా, పెద్ద అధికారులు మారినా, ప్రభుత్వాలు మారినా, ఏం మారినా సరే తాను మాత్రం మారలేదు. ఇప్పటికీ చక్కటి సర్వీస్ రిజిస్టర్ కలిగి ఉన్నారు ప్రభాకర్. ఇక ఎప్పటికీ కూడా తనలో ఏ మార్పు రాదని ఇవాల్టితో కుండబద్దలు కొట్టేశారు. పోలీస్ అధికారిగా తన కర్తవ్యంలో కటువుగా ఉన్న సామాన్య వ్యక్తిగా సామాన్య ప్రజలకు తనవంతుగా ఏం చేయాలో అదే చేశారు ప్రభాకర్. ఎన్నో కేసులలో నిర్దోషులకు ఆయన సహాయం అందించిన సందర్భాలు కొక్కొలలు. అలాగే పోలీస్ సిబ్బంది విషయంలో కూడా మంచి అధికారిగా పేరు తెచ్చుకున్నారు. కొన్ని విషయాల్లో దయలేని ఆఫీసర్గా ఉన్నప్పటికీ వ్యక్తిగా తానేం చేయాలో అదే సామాన్యులకు చేసేవారు. కొన్ని సందర్భాల్లో నిరపరాధులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆయన వెనుకొచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాగే పై అధికారులు చెప్పిన విషయాలను అమలు చేస్తారు. తాను చేయాల్సిన మంచిని తన ఆత్మసాక్షిగా జాగ్రత్తలు చేసిన సందర్భాలు ప్రభాకర్ విషయంలో ఉన్నాయి. నిజానికి 1990 నుంచి కింజారపు ప్రభాకర్కి రాజకీయంగా వెన్నుదన్నులు చాలా ఉన్నాయి. అయితే ఆయన ఎప్పుడు కూడా ఆ రాజకీయ బలాన్ని ఉపయోగించుకోలేదు. నిజానికైతే కింజారపు అచ్చెన్నాయుడు గతంలో ఇప్పుడు మంత్రిగా ఉన్నారు. ఇదే కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు అప్పట్లో ఎంపీగా ఉన్నారు. అలాగే ఒకప్పుడు అన్నయ్య కేంద్ర మంత్రిగా దివంగత నేత కింజారపు ఎర్రంనాయుడు ఉండేవారు. దివంగత నేత తమ్ముడుగా చెప్పి పరిచయం చేసిన సందర్భాలు తక్కువ. ప్రభాకర్ కూడా అప్పట్లో ఎర్రంనాయుడు పేరు గాని, ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ఉన్న కింజారపు అచ్చెన్నాయుడు, కింజారపు రామ్మోహన్ నాయుడు పేర్లు ప్రస్తావనకు తెలియదు. ఎక్కడ కూడా తన బంధువర్గాన్ని రాజకీయ బలంగా బయటికి పెట్టకుండా సర్వీస్ మొత్తాన్ని నెట్టుకొచ్చారు ప్రభాకర్. ఆయన పేరు బ్యాక్గ్రౌండ్ ఎవరో చెప్తే తెలియాలి తప్ప కింజారపు ప్రభాకర్ ఏ రోజు కూడా తన అన్నల పేర్లు కానీ, తమ్ముళ్ల పేర్లు కానీ బయట చెప్పుకోలేదు. సర్వీస్ మొత్తం నిరాడంబరంగా, నిజాయితీగా చేశారు. బదిలీలు ఎక్కడికైతే అక్కడికి వెళ్లేవారు. తన పనిచేసిన చోటే చక్కగా ఉండాలని, మంచి పోలీసింగ్ ఇవ్వాలని ప్రయత్నించేవారు. ఆఖరికి అలాగే మంచి పేరు తెచ్చుకున్నారు. కింజారపు ప్రభాకర్ ఏడీసీపీగా శనివారం పదోన్నతి పొందారు. అలాగే అదే రోజు పదోన్నతితో పాటు పదవి విరమణ చేశారు. ప్రభాకర్ జీవితంలో ఏ రోజు కూడా రాజీ పడిన సందర్భం లేదు. అందుకే అలాంటి నికార్సైన పోలీస్ అధికారి కోసం అక్షరశిల్పం ప్రత్యేకంగా ఈ కథనంతో హ్యాట్స్ ఆఫ్ చెప్పింది. నిజానికి అలాంటి నిజాయితీ గల ఆఫీసర్లకు ఇలా ఒక కథనం రాయడం అనేది చంద్రుడికి ఓ నూలు పోగలాంటిది. అక్షరశిల్పం నిజాయితీకి, అలాగే నిబ్బరత్వానికి, నిరాడంబరత్వానికి, అలాగే ధైర్యానికి ఎప్పుడు కూడా సలాం కొడుతుంది. సో హ్యాపీ రిటైర్మెంట్ సార్. థ్యాంక్ యూ. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.